ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై దత్తత తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. బీసన్నపేట మండలం తాతకుంట్ల గ్రామానికి చెందిన మైనర్ బాలికపై శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కేసినేని రమేష్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినాడు. బాలిక గర్భం దాల్చగా బలవంతంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ అబార్షన్ చేయించాడు. ఫౌండర్ ముసుగులో బాలికపై దారుణానికి పాల్పడినట్లు బాలిక తల్లి మీడియాతో చెప్పింది. కేసినేని రమేష్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోక్సో కిడ్నాప్ కేసు నమోదు చేయకుండా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు బాలిక తల్లి నాగుల మీరా తెలిపింది. రమేష్ ను అరెస్ట్ చేసి న్యాయం చేయాలని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాలిక తల్లి తన గోడు మీడియాతో వెళ్లబుచ్చుకుంటున్న క్రమంలో సిఐ గిరిబాబు మీడియాపై విరుచుకుపడ్డారు. వీడియోలు విలేకరులకు వీడియో పెట్టాడంట. పర్సనల్గా వీడియో అంత నిజాయితీగా ఉన్నవాడైతే, ఏ తప్పు చేయని వాడైతే విలేకరుని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. వాడి దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి సబ్మిట్ చేయాలి. అలా కాకుండా దొంగతనంగా ఎక్కడో కారులో కూర్చొని నా కూతుర్ల గురించి నా గురించి అసహ్యంగా మాట్లాడుకుంటూ వీడియో చేసి పెట్టాడు. అది కూడా నేను నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడినందుకు వాడిని ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించాలి. వాడైతే బయట ఉండడానికి వీల్లేదు. నా చుట్టాలు నాకు సహకరించినందుకు వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేశారు నన్ను అని చెప్పి వాళ్ళ మీద కూడా అబండాలు వేశాడు. 5 కోట్ల డిమాండ్ అంటే ఒక ఆడది, ఎస్సీ కులానికి చెందిన ఆడది, దిక్కుమొక్కు లేని ఆడది, నా కూతురు మిస్ పోయిందని కేసినేని రమేష్ అనేవాడు ఎత్తుకెళ్ళాడని నేను కంప్లైంట్ పెడితే నాకు సహకరించిన వాళ్ళ మీద వాడు అబండాలు వేయడానికి గల కారణం ఏంటి? దానికి వాడు సమాధానం చెప్పాలి. వాడంటూ